చొరబాటుదారులు, శరణార్థులు అన్న పేరుతో బ్రతుకు తెరువు కోసం అంటూ మన దేశంలోకి వచ్చే వాళ్ళని అనుమతించకూడదు. వాళ్ళు అక్కడ ఆ దేశంలో కష్టపడి పనిచేస్తే రూ. 10 సంపాదించుకుంటాడు. ఇక్కడ రూ. 100 సంపాదించుకోవడానికి అడ్డదారిలో లక్షలు ఖర్చు పెట్టొచ్చాడంటే వాడు ప్రమాదకారి. ఇది గుర్తించాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉంది. వాళ్ళేదో బ్రతుకు తెరువు కోసం వస్తున్నారంటూ మాయమాటలు చెప్పేటటువంటి సంఘాల మాయలో పడి మానవ పౌర హక్కులు అన్నటువంటి పేరుతో సగం అర్థమయ్యి సగం అర్థం కానటువంటి అర్ధమేధావుల యొక్క మాటలు విని వాళ్ళని అనుమతిస్తే ఏమవుతుందో మన బెంగాల్ చూసాం, మన కేరళ చూసాం, మన ఈశాన్య రాష్ట్రాలు చూసాం, దేశంలో మనం ఫేస్ చేస్తున్నాం. అమెరికా ఇట్లాంటి దిక్కుమాలని మాటలు వినినే అనుమతించింది. పర్యవసానం ఇవాళ అలాంటి వాళ్ళు అక్రమంగా వచ్చిన వాళ్ళని తిప్పి పంపుతుంటే పోలీసులు కొడుతున్నారు, పోలీసుల మీద దాడులు చేస్తున్నారు, స్థానికుల వాహనాలు తగలబెడుతున్నారు, యాపిల్ స్టోర్లని లూటీ చేస్తున్నారు, బంగారపు నగల దుకాణాలని లూటీ చేస్తున్నారు. మరి వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులా? వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారా? వాళ్ళు సభ్యంగా ఉండేటటువంటి పౌరులా? ఎంత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు? అట్లాంటి వాళ్ళని సమర్థించడం అంటే అరాచకాన్ని సమర్థించడమే. అట్లాంటి నీచుల్ని సమర్థించడం అంటే మన నెత్తిని మనమే తీసుకొచ్చుకుని తీవ్రవాదుల్ని కూర్చోబెట్టుకోవడమే. ట్రంప్ చేస్తోంది అట్లాంటి రాక్షసుల్ని తిప్పి పంపించే ప్రయత్నం, అట్లాంటి అరాచకవాదుల్ని తిప్పి పంపించేటటువంటి ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చూడండి, వెళ్ళిందే అక్రమంగా, ఈ అక్రమార్కులకి అండగా నిలబడే వెధవల్ని అడ్డం పెట్టుకుని దేశం మొత్తం రగిలించి తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 50 రాష్ట్రాలకి ఉద్యమాన్ని పాకించారంటే వాళ్ళు ఎంత రాక్షసులో గ్రహించండి. అంటే దేశాలకి ఎంత ప్రమాదమో చూడండి. అమెరికా లాంటి దేశమే ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఇక్కడ గుర్తించాల్సిన అంశం మనం.